ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యే నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము 36, 37 అధ్యాయాలు. మొత్తం 9వ స్కందంలోని 50వ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. ధర్మరాజు 86 నరకకుండముల గురించి ఇంకా చెప్పటము మనం ఇప్పుడు తెలుసుకుంటాము. ఇంకా ఇలా చెప్తున్నాడు. తప్తలోహములతో నిండి కాలిపోతున్న శరీరములు గల పాపులతో కూడిన నరకమును దగ్ధకుండం అంటారు. ఇది ఎంతో భయంకరము, లోతైనది, క్రోసు దూరము పరిణామము కలిగి ఉంటుంది. ఇక్కడ సర్వత్రా అంధకారము అలుముకొని ఉంటుంది. జ్వాలలకు కారణమైన పాపుల చెక్కిళ్ళు ఎండిపోయి ఉంటాయి. అనేక అలలతో కాలిపోతున్న క్షారజలములు నానా విధములైన శబ్దములు చేస్తుంటాయి. జలజంతువులతో కూడి ఉంటుంది. దీని వెడల్పు లోతు 4 క్రోసులు. ఇది అంధకారముతో కూడి ఉంటుంది. ఈ నరకమును ప్రతప్త సూచికుండ అంటారు. ఈ భయంకరమైన కుండమునందు కాలిపోవట వలన ఆర్తనాదములు చేయు ప్రాణులు ఒకరినొకరు చూసుకోలేరు. ఖడ్గధారలాగా పదునైన ఆకులు గల అనేక ఎత్తైన తాటి వృక్షములు గల నరకమును అసిపత్రకుండం అంటారు. ఈ నరకమందు తాటి చెట్లు అర్ధక్రోసు పొడవు వరకు పైకి వ్యాపించి ఉంటాయి. ఆ వృక్షముల నుండి అక్కడి పాపులను క్రింద పడవేస్తారు. ఆ వృక్షములపై భాగము నుండి క్రింద పడవేసిన పాపులు రక్తముతో తడిసి ఆ కుండమున నిండి ఉంటారు. రక్షింపుడు రక్షింపుడు అని శబ్దములతో ఆ పాపుల నోటి నుండి వెలువడుతుంటుంది. ఆ కుండము ఎంతో భయంకరమై చాలా లోతు కలిగి అంధకారముతో కప్పబడి ఉంటుంది. రక్తపు పురుగులతో నిండి ఉంటుంది. 100 ధనస్సుల పొడవు వెడల్పు కలిగి కత్తిదార వంటి పదునైన అస్త్రములతో నిండి ఉంటుంది. ఈ భయానక నరకమును క్షురధార కుండమని అంటారు. అది ఎప్పుడునూ పాపుల రక్తము లేకుండా ఉండదు. సూది మొనల వంటి అస్త్రములు దానిలో నిండి ఉంటాయి. 7 ధనువుల పొడవు వెడల్పు కలిగిన నరకము సూచీముఖమని చెప్తారు. ఈ నరకమునందలి ప్రాణులు చెప్పరాని కష్టములను అనుభవిస్తారు. గోకాయను ఒక విశేష జంతువు ఉంటుంది. దాని ముఖాకృతి గల నరకమును గోకార ముఖకుండం అంటారు. అది బావిలాగా లోతై ఉంటుంది. దాని ప్రమాణము 20 ధనువులు. ఘోరమైన పాపులకు ఈ నరకము ఎంతో కష్టప్రదము. గోక అను పేరుగల పురుగులు కాటువేయగా నరకమునందలి జీవుల ముఖములు సదా క్రిందకు వేలాడుతూ ఉంటాయి. నాక అంటే ఒక జల జంతు విశేషము. నాక ముఖాకృతి గల నరకమును నక్రకుండమని చెప్తారు. ఇది 16 ధనుస్సుల విస్తారము కలిగి ఉంటుంది. ఇది లోతైన బావిలాగా ఉంటుంది. ఈ కుండమున సదా పాపులు నిండి ఉంటారు. గజదంశ కుండము 100 ధనువుల పొడవు వెడల్పు కలదని చెప్పబడినది. 30 ధనువుల విస్తృతము కలిగి గోముఖాకారములో ఈ నరకము మిక్కిలి దుఃఖప్రదమవుతుంది. దీనిని గోముఖ కుండం అంటారు. కాలచక్రముతో కూడి సదా పరిభ్రమిస్తూ ఘటము వంటి ఆకారము కలది కుంభీపాకమని చెప్తారు. 4 క్రోసుల పరిణామము కలిగి ఈ నరకము అంధకారమయమై ఉంటుంది. సాధ్వి దాని లోతు 1,00,000 పోరసము. ఈ కుండమునందు తప్తతైలము, తామ్రకుండము మొదలుగా గల అసంఖ్యాకములైన కుండములు ఉన్నాయి. ఈ కుండమునందు గొప్ప గొప్ప పాపులు అచేతనులై పడి ఉంటారు. భయంకరమైన కీటకముల చేత కాపు చెయ్యబడి ఈ నరకపు జీవులు ఆక్రోశిస్తూ ఉంటారు. వీరు ఒకరినొకరు కూడా చూచుకొనలేరు. వీరు మాటిమాటికి మూర్ఛిల్లుతుంటారు. భూమి యందు దొర్లుతుంటారు. పతివ్రత శిరోమణి, ఈ కుండములన్నింటి యందు పడి ఉన్న పాపుల స్థితి ఎంతో దయనీయముగా ఉంటుంది. నా దూతల దెబ్బలను తినుచు వీరు క్షణక్షణము క్రింద పడుతుంటారు. వారి ఆక్రందనలు అక్కడ వ్యాపించి ఉంటాయి. కుంభీపాకమునందు గల నరకకుండములు దానికంటే కూడా 4 రెట్లు ఎక్కువ కష్టములను కలిగిస్తాయి. ఎన్ని దెబ్బలు తిన్నా, యాతనలు అనుభవించినా వారి శరీరము నశించదు. నరకకుండములన్నింటిలో కుంభీపాకము ప్రధానమైనదిగా చెప్పబడుతుంది. కాలముచే నిర్మింపబడిన దృఢమైన సూత్రముతో బంధింపబడి పాపపు జీవులు అక్కడ నివసిస్తారు.
ఈ నరకమును కాలసూత్రమని కూడా అంటారు. నా దూతల ప్రయత్నమున అప్పుడప్పుడు వీరు పైకి లేస్తుంటారు, అప్పుడప్పుడు మునుగుతుంటారు. చాలాసేపటి వరకు వీరి శ్వాస ఆగిపోతుంది. చైతన్య రహితులుగా పడి ఉంటారు. సాధ్వి, ఇందలి జలము సదా మసులుతూ ఉంటుంది. నరకమును అనుభవించు ప్రాణులకు ఇది ఎంతో కష్టప్రదము. అవటకుండము, మత్స్యోద కుండము ఈ రెండూ ఒకటే. అవటమను పేరుతో ఒక బావి ఉంటుంది కాబట్టి దీనిని అవటకుండమని పిలుస్తారు. మరుగుతున్న జలముతో ఇది నిండి ఉంటుంది. 14 ధనువుల పొడవు వెడల్పు కలిగి ఉంటుంది. మండుచున్న శరీరము గల ఘోర పాపులు దీని యందు నిరంతరము వ్యాపించి ఉంటారు. నా దూతల కఠిన ప్రహారములను వీరనుభవిస్తారు. ఆ కుండమును అవటోదమంటారు. ఈ జలమును త్రాగుట చేతనే సకల వ్యాధులు ఆ పాపులను చుట్టుకుంటాయి. దాని లోతు కూడా 100 ధనుస్సులు. అందులో పడి ఉన్న ప్రాణులు అసంతుదమను పేరుగల కీటకములతో కాటు వేయబడతారు. దీనిని అసంతుద కుండము అంటారు. దుఃఖితులైన జీవులు సదా హాహాకారములు సలుపుతుంటారు. కాలుచున్న ధూళులచే ఇది వ్యాపించి ఉంటుంది. దీనిని పాంసుకుండం అంటారు. ఇది 100 ధనువుల విస్తారము కలిగి ఉంటుంది. ఈ నరకమునందున్న జీవుల చర్మములు కాలిపోతూ ఉంటాయి. వీరికి తినుటకు మండుచున్న ధూళియే ఉపలబ్ధమవుతుంది. దానిలో పడగానే పాపులు పాశములలో చిక్కుకుంటారు. విజ్ఞులైన పురుషులు దీనిని పాశవేష్టన కుండమంటారు. దీని పొడవు వెడల్పు 1 క్రోసు ఉంటుంది. ఇక్కడి పాపులు క్రింద పడతారు, శూలములతో గుచ్చబడతారు. దీనిని శూలప్రోత కుండం అంటారు. దీని పొడవు వెడల్పు 20 ధనువులు. ప్రకంపనమను కుండము 1/2 క్రోసు విస్తారము కలిగి ఉంటుంది. ఇక్కడ జలము మంచుతో సమానముగా కరుగుతుంటుంది. ఇందులో పడిపోగానే ప్రాణుల శరీరములు వణికిపోతుంటాయి. పాపుల నోళ్లయందు మండుచున్న కర్రలను ఇక్కడి భటులు గ్రుచ్చుతారు. అట్టి దానిని ఉల్కాముఖ కుండమని చెప్తారు. ఇది కూడా 20 ధనువుల పొడవు వెడల్పు కలిగి ఉంటుంది. అంధకూప నరకమునందలి లోతు 1,00,000 పోరసులు. 100 ధనువుల విస్తారము కలిగి ఉంటుంది. ఈ భయంకర కుండమును అంధకూప నరకకుండం అంటారు. ఇందులో నానా విధమైన ఆకృతులు గల పురుగులుంటాయి. ఇవి అంధకారముతో వ్యాపించి ఉంటుంది. బావిలాగా గోళాకారమున ఉంటుంది. కీటకములు కుడుతూ ఉండగా ప్రాణులు వ్యాకులత చెంది ఒకరినొకరు నమిలి మిలుగుకుంటారు. వారికి త్రాగుటకు మరుగుచున్న నీరే లభ్యమవుతాయి. మరుగుచున్న నీటితో ఒకవైపు వారు కాలిపోతుంటారు, రెండవ వైపు కీటకములు వారిని కాటు వేస్తుంటాయి. కనులు కనిపించనంత వరకు అంధకారము వ్యాపించి ఉంటుంది. పాపులక్కడకు వెళ్ళగానే అనేక విధములైన శస్త్రములతో వారిని గుచ్చుతుంటారు. అది వేదన కుండమని పిలువబడుతుంది. దాని పొడవు వెడల్పు 20 ధనుస్సులు. దంత తాడన కుండమున కర్రలతో యమదూతలు కొడుతుంటారు. అది 16 ధనువుల ప్రమాణమును కలిగి ఉంటుంది. జలరంధ్ర కుండమునకు చేరగానే పాపులు గొప్ప గొప్ప వలలందు చేపలు చిక్కుకొన్నట్లు చిక్కుకుంటారు. అది 20 ధనువుల విస్తారమును కలిగి ఉంటుంది. దేహచూర్ణ కుండము అను పేరుతో ప్రసిద్ధి చెందిన నరకమందు పడిన పాపుల శరీరములు పిండి పిండి అవుతాయి. అక్కడకు వెళ్ళిన పాపుల కాళ్ళయందు లోహపు సంకెళ్ళు పడతాయి. అది అసంఖ్యాకములకు పోరసముల లోతు ఉంటుంది. పొడవు వెడల్పు 20 ధనువులుంటుంది. వెలుతురు నామమాత్రము కూడా అక్కడ ఉండదు. అక్కడ ప్రాణులు మూర్ఛితులై జడములలాగా పడి ఉంటారు. నా దూతల చేత విదిలింపబడి కొట్టబడుతూ ఉంటారు. దానిని దలనకుండము అని అంటారు. ఇది 16 ధనువుల విస్తారమును కలిగి ఉంటుంది. కాలుతున్న ఇసుక వ్యాపించిన కారణమున అక్కడ పడి ఉన్న పాపుల కంఠములు, పెదవులు, దవడలు ఎండిపోతాయి. అది 30 ధనుస్సుల మేర వ్యాపించి ఉంటుంది. అది 100 పురుషులంతా లోతుంటుంది. చీకటితో కప్పబడి ఉంటుంది. అట్టి మిక్కిలి దుఃఖప్రదముగు నరకమును సోణకుండం అంటారు. రకరకములైన చర్మ సంబంధమైన కషాయ జలములతో నిండి ఉండి దుర్గంధపూరితమై 100 ధనువుల పొడవు వెడల్పు కలిగి ఉంటుంది.
ఆ తోళ్ల కషాయమే అక్కడి పాపులకు ఆహారముగా లభిస్తుంది. ఈ యాతనలను అనుభవించు నరకమే కషకుండము అంటారు. సాధ్వి శూర్పాకార ముఖకుండము 12 ధనువుల పొడవు వెడల్పు ఉంటుంది. కాలు చెంత ఇటుకలు సర్వత్రా పరిచి ఉంటాయి. పాపులతో నిండి ఉంటుంది. అదియే శూర్పకుండము. దుర్గంధముతో నిండి ఉంటుంది. దానినే తింటూ పాపపు జీవులు అక్కడ యాతనలు పడుతుంటారు. సాధ్వి ఇసుక రేణువులన్నీ కాలిపోతూ ఉండగా ఆ స్థలమునందు ఘోర పాపులకు జీవులుంటారు. ఆ రేణువుల నుండి అగ్నిజ్వాలలు లేస్తుంటాయి. అట్టి జ్వాలలతో నిండి ఉన్న ముఖము గల నరకమును జ్వాలాముఖ కుండమని అంటారు. అది 20 ధనుస్సుల విస్తారమున ఉంటుంది. అగ్నిజ్వాలలతో దహింపబడు పాపులు మూలమూలలా నిండి ఉంటారు. ఆ కుండమునందు ప్రాణులకు చెప్పరానన్ని కష్టములు అనుభవించవలసి వస్తుంది. జిహ్మకుండమను పేరుగల నరకమున పడిన వెంటనే మానవులు మూర్ఛితులవుతారు. దాని లోపల ఉన్న ఇటుకలు చెప్పరానంత వేడిని కలిగిస్తాయి. ఇది బావిలో సగభాగము పరిణామము కలిగి ఉంటుంది. దీనిని జిహ్మకుండము అంటారు. పొగతో అంధకారమయమై అక్కడ ఉన్న పాపులు ధూమముల వలన నేత్రహీనులవుతారు. అక్కడ ఊపిరి పీల్చుకోవడానికి అనేక రంధ్రములు పడి ఉంటాయి. ఆ నరకమును ధూమాంధ కుండము అని అంటారు. దాని పరిణామము 100 ధనువులు. అక్కడికి వెళ్ళగానే పాపులను పాములు చుట్టుకుంటాయి. దాని పొడవు వెడల్పు 100 ధనువులు. దానిలో నాగములు నిండి ఉంటాయి. ఇదియే నాగవేష్టన కుండము. ఈ కుండములన్నింటిలో నా దూతలు ప్రాణులను కొడుతూ ఉంటారు, కాలుస్తుంటారు, రకరకములుగా భయంకరమైన కష్టముల పాలు చేస్తుంటారు. సావిత్రి, నేను ఈ 86 నరక కుండములను వాటి లక్షణములను వివరించాను. ఇక ఏమి వినాలనుకుంటున్నావో చెప్పు అని ధర్మరాజు సావిత్రిని అడుగుతాడు. అధ్యాయము 36, 37 సమాప్తము. 38వ అధ్యాయం గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.